బర్త్డే. హాయ్ అండి, వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు సండే 14th మా పెద్దమ్మాయిది బర్త్డే అన్నట్టు. సో వీకెండ్ వచ్చింది కాబట్టి హాలిడే, స్కూల్కి ఎలాగో వెళ్ళడం లేదు కదా, ఏదైనా టెంపుల్కి తీసుకెళ్దాము బర్త్డే రోజు దేవుడు బ్లెస్సింగ్స్ కోసం అని కీసర వెళ్ళినాము. సో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ చుట్టూ కొండపైన టెంపుల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా అవన్నీ దర్శనం చేసుకున్నాక అక్కడే కొద్దిసేపు కూర్చున్నాం. దాదాపు గంట 2 గంటల వరకు కూర్చున్నాము. కీసర పైనుండి కిందికి చూస్తే మాత్రం పచ్చని వాతావరణం, మంచి గ్రీనరీ, ఎంత ఎన్విరాన్మెంట్ మాత్రం సూపర్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అక్కడ కూర్చొని. సో ఆ కొండ కింద అయితే ఇక్కడ చెరువులో మంచిగా పచ్చని చెట్లు మధ్యలో చెరువు, ఇట్లా తామర పువ్వులు కొన్ని తెంపుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని అయితే మంచిగా అనిపించింది నాకైతే మొత్తం మీద. సో ఇంకా ఇంటికి వచ్చేసినాం లంచ్ టైం వరకు. కొంచెం చికెన్ తెచ్చుకొని వైట్ రైస్ తోటి అన్నం తినేసినాము. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఏదో స్పెషల్ ఉండాలి కదా పిల్లల బర్త్డే అని. సో ఏంటంటే మా ఇద్దరు పిల్లలు వర్షాకాలంలో పుట్టిరు అన్నట్టు, ఒకడు జూలైలో ఒకడు ఆగస్టులో. అయితే ఏమవుతుందంటే ప్రతిసారి మా పెద్దోడు బర్త్డే కొంచెం మంచిగా అవుతుంది, చిన్నోడికి 1 month గ్యాపే ఉండేసరికి ఏదో మామూలుగా వేస్తున్నాము. సో వాడు ఫీల్ అయిపోతుండే ఎప్పుడు అన్న బర్త్డేనే బాగా అవుతుంది అని. సో ఈసారి వీడిది 10th బర్త్డే, కొంచెం సింపుల్గా తక్కువ బడ్జెట్లో చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా వర్షం, వీడు పుట్టినప్పటి నుండి ప్రతి బర్త్డేకి ఖచ్చితంగా వర్షం వస్తుంది. సో పిల్లల్ని వీడు పిలుచుకున్నాడు కాలనీలో, వర్షం వస్తారో రానో అనుకున్నా కానీ బాగానే వచ్చారు పిల్లలైతే. సో ఇంకా పిల్లలకి ఒక సమోసా, ఏమంటారు ఇంకా మజా, మిక్చర్, ఇవన్నీ కొన్ని స్నాక్స్ అయితే తెప్పించినాము. మంచిది తెద్దామన్నా వర్షం వస్తుందో ఓ దిక్కు. సో మొత్తానికి సింపుల్గా పిల్లలకి ఇచ్చి 8:30 వరకు ఇచ్చి పంపించేసినాం. ఎందుకంటే మళ్ళీ మండే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, అప్పటికి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి పంపించిన తర్వాత ఇంక ఇంట్లో నేను సింపుల్గా చికెన్ బిర్యానీ, అంటే కుక్కర్లో బిర్యానీ చేసినాను. అంత స్పెషల్గా అంత టైం స్పెండ్ చేసి అయితే ఏం చేయలేదు. పొద్దున్నుండి అయితే బాగానే తిరుగుతున్నా, టైర్డ్ అయిపోయినాని సింపుల్గా కుక్కర్ బిర్యానీ చేసేసి ఇంకా మేము మా బావ పిల్లలు తినేసినాం. సో ఇదండి మా వాడి బర్త్డే అయితే ఇట్లా సింపుల్గా అయితే జరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.